అప్కమింగ్ ప్రోమోలో పద్మమ్మని హాస్పిటల్కి తీసుకొని ఆనంది ఇంకా శ్రీను ఇద్దరు కలిసి హాస్పిటల్లో పద్మమ్మని జాయిన్ చేస్తారు. కొన ఊపిరితో ఉన్న పద్మమ్మకి ఎమర్జెన్సీ వార్డులోకి షిఫ్ట్ చేసి తనకి ఆక్సిజన్ అందిస్తూ డాక్టర్లు తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. పద్మమ్మకి అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆనంది ఐసీయూ బయటే నిలబడి పద్మమ్మ వైపు అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఈలోపు హాస్పిటల్ దగ్గరికి ఆదిత్య గారు వస్తారు. ఐసీయూ బయట ఆనంది ఏడుస్తూ ఉంటే ఆనందిని చూసి ఆదిత్య గారు ఆనంద్ దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేస్తారు. అప్పుడు ఆనంది తన భుజం మీద చెయ్యి ఎవరు వేశారని చూసేసరికి అటువైపుగా ఆదిత్య గారు ఆనందిని చూస్తూ ఉంటారు. అప్పుడు వచ్చిన ఆదిత్య గారిని చూసి ఆనంది ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. చూడండి ఆదిత్య గారు, అమ్మ పరిస్థితి ఎలా ఉందో, అమ్మ ఏమి మాట్లాడకుండా నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అలా అమ్మని నేను చూస్తూ ఉండలేకపోతున్నానండి అని ఆదిత్య గారితో చెప్పి ఆనంది ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య గారు ఆనంది ఆంటీకి ఏం కాదులే, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఆనందికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత ఆనంది మాత్రం ఆదిత్య గారు అమ్మ అమ్మ అని బాగా ఏడుస్తూ ఉంటే ఆనంది ప్లీజ్ ఊరుకో అని ఆదిత్య గారు ఆనందిని ఓదారుస్తూ ఉంటారు. తర్వాత ఆనంది మాత్రం ఆదిత్య గారు అసలు ఇప్పుడు అమ్మ కండిషన్ ఏంటో, ఈ పరిస్థితి అమ్మకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు అని ఆనంది ఆదిత్య గారికి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆదిత్య గారు మాత్రం అసలు ఇలా ఎలా జరిగింది, ఆంటీకి ఒక్కసారిగా ఇంత సీరియస్ ఎందుకైంది అని ఆనందిని ఆదిత్య గారు అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంది మాత్రం రాత్రి కూడా బాగానే హుషారుగా ఉందంట ఆదిత్య గారు. శ్రీని కూడా అన్నాడు రేపు నీకు మంచి మాట చెప్పాలరా అని కూడా చెప్పిందంట. మరి పొద్దున చూసేసరికి అమ్మకి ఏమాత్రం చలనం లేకుండా అలా నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్న అమ్మని నేను చూడలేకపోయాను ఆదిత్య గారు అని ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటుంటే ఏం పర్వాలేదులే ఆనంది, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఇంకా నువ్వేం కంగారు పడకో అని ఆదిత్య గారు ఆనందికి ధైర్యం చెప్తూనే ఉంటారు. అయినా కానీ ట్రీట్మెంట్ జరుగుతున్న పద్మమ్మను చూసి ఆనంది బాధను తట్టుకోలేక ఏడుస్తూనే ఉంటుంది. అలా ఏడుస్తున్న ఆనందిని చూసి ఆదిత్య గారు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మరోవైపు డాక్టర్లు పద్మమ్మని తమ ట్రీట్మెంట్తో బ్రతికించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ట్రీట్మెంట్ చేస్తున్న పద్మమ్మని చూసి ఆనంద్ ఇంకా ఆదిత్య గారు ఇద్దరు కూడా ఐసీయూ బయట నిలబడి చాలా బాధపడుతూ ఉంటారు. ఆనంది మాత్రం డాక్టర్ గారు బయటికి వచ్చి తనతోటి ఎలాంటి విషయం ఏం చెప్తారా అని భయపడుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ప్రోమో అయిపోతుంది. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.